సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్ల రజిత స్వామికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో గ్రామాల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను నమ్మవద్దని ఆయన సూచించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబాక పట్టణ అధ్యక్షులు యేసురెడ్డి, తొగుట ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, నాయకులు భూపతిరెడ్డి, కృష్ణారెడ్డి, స్వామి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పలువురు పాల్గొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి మీరందరూ ప్రజలందరూ ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇన్నిసార్లు గెలిపిస్తే మీకేమైనా కార్యక్రమాలు చేసిందా? మీ అభివృద్ధి కోసమైనా పాటుపడ్డదా? కేవలం సిద్దిపేట నాయకులు తెచ్చి వాళ్ళ మెప్పుల కోసం మన అభివృద్ధిని తాకట్టు పెట్టిన ఇలాంటి నాయకులు ఇంటికి పంపండి. రాష్ట్రం అంతా ఒక దిక్కు పోతే మన అమాయకత్వంగా ఉండొద్దు. మన రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మన కష్టాలు తీరుతాయి. మీ అన్ని కష్టాలు తీర్చి అన్ని సమస్యలు తీర్చడానికి నేనే క్యాండిడేట్ అనుకోండి. ప్రతి ఒక్క వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. అభివృద్ధి చేసి నేను చూపిస్తా. ఏ సమస్య వచ్చినా అది నా సమస్య, ఖచ్చితంగా అవి తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రజా ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా విజ్ఞతతోటి చేతు గుర్తు కోటేసి 11 తారీఖు నాడు మరి రజిత స్వామి గారిని గెలిపించి మీ వార్డు అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుతాం. 6వ వార్డులో ఇంటింటి ప్రచారానికి వచ్చిన మా అన్న చెరుకు శ్రీరాన్న ఆధ్వర్యంలో మరి మా భార్య అయిన రజిత టికెట్ ఇచ్చిండు. మరి అభివృద్ధి కోసం సీనన్న సహకారంతో 3 సార్లు 4 సార్లు వార్డు తిరుగుతుంటే అక్కలు అన్నలు అందరూ అన్న మాకు మోరి లేదు, అన్న మాకు సీసీ రోడ్డు లేదు, అన్న మాకు బోరు లేదు, అన్న మాకు ఇండ్లు లేవు అనేటువంటి బాధలు ఒక్కొక్క అక్క చెల్లెల దాంట్లో వాళ్ళ ముఖాలలో చూస్తే మాట్లాడలే, అందరికి ఇట్లే వస్తారు, అందరు ఓట్లు వేసుకొని పోతున్నా అన్నటువంటి వాళ్ళ లోపల నమ్మకం అనేది పోయింది. ఈరోజు వాళ్ళకి చెప్పిన అక్క నేను మా అన్న ఉన్నాడు, మాకు ముత్యంరెడ్డి సార్ ఎట్లయితే ఉన్నాడో అభివృద్ధి చేసిండో మా చెరుకు శ్రీరన్న ఆధ్వర్యంలో ఈ 6వ వార్డులో మీకు స్వచ్ఛమైన పనులు చేసి పెడతానని మాట ఇచ్చిన అన్న సహకారంతో ప్రతి రోడ్డుకు ప్రతి మోరికి హామీ తీసుకున్న ఈ 6వ వార్డు ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అందరూ మరి చేతు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపేయాలని మీ అందరికీ పేరున మీకు నమస్కారాలు పెడుతున్నా. అక్క పని నన్ను అడుగుర్రి, ఓటు మీరే వేయండి. పని మా సంగతి అన్న ఆధ్వర్యంలో చేసుకుంటాము.